హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రతిష్టత పైన మన నిర్మాణం పైన దృష్టి పెడుతున్నారని తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీ మీద దృష్టి పెట్టి ఉంచారు. ఆయన పూర్తిగా పార్టీని వదిలేశారని మీడియాలో వస్తున్న కథనాలు అయితే నేను దాంతో ఏకీభవించాను. ఆయన ఖచ్చితంగా అంటే మొదటిసారి అధికారంలోకి వచ్చాము, పార్టీ ప్రజలకి పాలనా విషయంలో వాళ్ళ అభివృద్ధి విషయంలోనే కొంత దృష్టి పెట్టాలి, వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తించాలి. అందులోనే ఆయన తీసుకున్న శాఖ చాలా కీలకమైనది, గ్రామీణాభివృద్ధి అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ RWS. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన దాని మీద ఫోకస్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజలకి మనం ఎంత చేరువై ఎంత సేవ చేస్తే పార్టీ అంత పటిష్టంగా వెళ్తుంది అన్నది ఆయన తాలూకు సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి ఈరోజు మనం కట్టుబడి పనిచేస్తున్నాం. మనం అందరం కూడా మేము ప్రజాక్షేత్రంలో అయితే చాలా గట్టిగా తిరుగుతున్నాం. జనసేన పార్టీ అన్న ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం చూసి ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు హర్షిస్తున్న సంగతి మనం అందరం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏమవుతున్నదంటే 3 పార్టీల కలయిక అది కొంత కష్టమైంది. ఆ సమన్వయ లోపాలు కొంత కనిపించడంతో జనసేన పార్టీ క్యాడర్ లో కొంత అసంతృప్తి నెలకొంటున్నది. కాకపోతే నామినేటెడ్ పదవుల విషయంలో కానీ లేకపోతే ఇంకే విషయంలోనైనా కూడా వర్కుల విషయంలో కానీ ఖచ్చితంగా ఆయన అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులు కట్టుబడి ఉండట్లేదు అన్న అసంతృప్తి ఈరోజు బాగా కనిపిస్తున్నది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటారు క్యాడర్ అనేది చాలా జనసేన పార్టీకి చాలా ముఖ్యమైనది, నేనైతే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానని ఆయన చెప్పడం మనం చాలా సార్లు విన్నాం ఆయన మాట్లాడడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన ఏంటంటే ఆ అసంతృప్తి ఉండకూడదు, నేను నా క్యాడర్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి అన్న విషయం మీద ఆయన ఇప్పుడు ప్రత్యేక ప్రాతిపదికలు తీసుకొని దాని మీద దృష్టి పెట్టడం జరుగుతున్నది. సో ఈ రీసెంట్గా అంటే అటు ఉత్తరాంధ్రకి సంబంధించి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని చేరికలు కూడా ఉంటాయి అని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగానండి ఈ రోజు ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన పార్టీ చాలా బలంగా ముందుకెళ్తున్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ఎలక్షన్ల ముందర జాయినింగ్స్ చూసాం, ఎలక్షన్ల తర్వాత జాయినింగ్ చూసాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారే కొంత ఆగమండంతో మనం కాకపోతే ఇప్పుడు మీరు నెల్లిమర్ల నియోజకవర్గానికి తీసుకుంటే ఎలక్షన్ల ముందర ఎలక్షన్ల తర్వాత ఈ రోజు మనం 30% ఓటు శాతంతో అక్కడ చాలా గట్టిగా బలపడ్డాం. సో అది కొంతవరకు మనకి మైనస్ అవుతున్నది, ప్లస్ అవుతున్నది సమన్వయంలో. కానీ అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా జనసేన అయితే ఖచ్చితంగా చాలా బలపడుతున్నది. కాబట్టి దాని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా చాలా జాయినింగ్స్ ఉన్నాయండి. ఈ రోజు మేమైతే చాలా మందిని కలుస్తున్నాం. ఎక్కడ లోవర్ లెవెల్ నుంచి మనకి చాలా మంది వస్తున్నారు, పెద్ద పెద్ద కుటుంబాలు వస్తున్నాయి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర పగ్గాలు పట్టుకున్న నాయకుల్లో ఒకళ్ళైతే మన రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఆయన అవినీతిని, అన్యాయాన్ని, అరాచకాన్ని మూడింటిని కూడా సహించారు. లా అండ్ ఆర్డర్ కూడా చాలా మంచి పేరు ఇస్తారన్నది ఖచ్చితంగా ఆయన వైపు ప్రజలు ఈరోజు మొగ్గు చూపుతున్నారు.